ఈరోజు మనం గారెప్పాలు చేస్తున్నాం. గారెప్ప కాదు నాన్న, అది సర్వపిండి. సర్వపిండిని దేంతో చేస్తారో తెలుసా నీకు? తెలీదు మమ్మీ. దీన్ని బియ్య పిండితో చేస్తాము, రైస్ ఫ్లవర్తో చేస్తాము. దీంట్లోకి ఉప్పు, కారము, నువ్వులు, జీలకర్ర, ధనియాలు కొంచెం దంచి వేసుకోవాలి. మళ్ళీ శనగపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకొని అది కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లికాడలు అంటే స్ప్రింగ్ ఆనియన్, అవి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కరివేపాకు, కొత్తిమీరాకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆల్సో గైస్ కొంచెం ఆనియన్స్ కావాలి, స్మాల్గా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ వేసేసాను బియ్య పిండిలో, ఎందుకంటే మా మోక్షజ్ఞ ముందు వీడియో తీయడానికి రాలేదు, అందుకని నేను వేసేసి కలిపేశాను. అప్పుడు వచ్చాడు. అవన్నీ వేసుకున్నాను, ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఇక్కడ అన్నీ కలిపేశాను. దాంతోపాటు దీన్ని బాగా మరిగించిన నీళ్ళు పోసుకొని కలుపుకోవాలన్నమాట. ఏదైనా స్పూన్తో కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిసేపు. తర్వాత దాంట్లోంచి కొంచెం పిండి వేరే గిన్నెలోకి తీసుకొని దీంట్లో కొంచెం నీళ్లు చల్లుకుంటూ పిండిని మెత్తగా ఒక ముద్దలాగా పిసికి పెట్టుకోవాలన్నమాట. నేను ఈ పిండిలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి కలిపాను, కానీ అది వీడియోలో మిస్ అయిపోయింది. ఆల్సో గైస్ ఎండ్ వరకు వాచ్ చేయండి ప్లీజ్. ఓకే మోక్ష, నేను ఇది చేసేలోపు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? చేస్తా మమ్మీ. ఓకే. ఐ డోంట్ హ్యావ్ ఎ మౌత్ బట్ వాటర్ కిల్స్ మీ, వాట్ ఐ యామ్? ఎండ్లో చెప్తా గైస్. నీకు ఆన్సర్ తెలుసా? తెలీదు. ఓకే, థింక్ చేసి ఎండ్లో చెప్తా గైస్. ఓకే దెన్ మనం నెక్స్ట్ ప్రాసెసింగ్కి వెళ్దామా? దీనికి పిండి ముద్ద ఇక్కడ చూపిస్తున్నట్టు మెత్తగా ఉండాలి. తర్వాత ఒక ప్యాన్ ఏదైనా తీసుకోవాలి. మామూలుగా అయితే మనకి ఇండియాలో మన అమ్మమ్మ వాళ్ళ దగ్గర అంతా అల్యూమినియంవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి, సర్వపిండి పెట్టుకోవడానికి గిన్నెలు డిఫరెంట్గా ఉంటాయి. నా దగ్గర లేవు కాబట్టి మన దగ్గర ఉన్న వాటిల్లో మనకి హెవీ బాటమ్ దేనికి ఉందో, అడుగు మందంగా ఏది ఉందో దాంట్లో పెడుతున్నాను నేను ఇప్పుడు. సో అడుగున కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పిండి ముద్దను కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా చేసి దానికి గిన్నెకి ఒత్తి పెట్టాలన్నమాట. ఒత్తి పెట్టే తర్వాత హోల్స్ పెట్టాలి. నీకు ప్రాసెసింగ్ తెలుసు, ఎలా వీడియో తీసేటప్పుడు చెప్పాను కదా, అందుకనే. సో ఇలా అంతా ఒత్తి పెట్టేసి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని దాంట్లో మళ్ళీ ఆయిల్ పోయాలి. బట్ నేను ఎందుకు ఆయిల్ కొంచెమే వేస్తున్నాను, పైన కొద్దిగా వేసాను, వీడియో తీసినప్పుడు చూసావు కదా. ఎందుకంటే ఆల్రెడీ అందరూ చాలామంది ఆయిల్ ఫుడ్స్ తగ్గించి డైటింగ్లో ఉన్నారు. ఈవెన్ నేను డాడీ కూడా ఆయిల్ ఫుడ్స్ అన్నీ తగ్గించాం కదా. బట్ ఎప్పుడో ఒకసారి ఇలా చేసుకొని తినడం అయితే ఓకే. బట్ దీంట్లో కూడా కొంచెం నేను ఆయిల్ తక్కువ వేసాను. మామూలుగా అయితే చాలా ఆయిల్ వేసుకొని చేసుకుంటారు. బట్ ఓకే, ఇంతకుముందు అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే కొద్దిగా ఆయిల్తోనే చేసేవాళ్ళు అప్పుడు కూడా. ఇప్పుడు ఎంత ప్రొసీజర్ చేంజ్ చేశారు, కానీ ఇది పర్ఫెక్ట్. మా అమ్మమ్మ అయితే ఇలాగ పైన వాటర్ పోసి కూడా ఇంకా మూత పైన కూడా వాటర్ పోసి ఉడికిచ్చేది, లోపల మంచిగా ఉడికిపోతుంది, బాగుంటుందని చెప్పి. సో ఇప్పుడు మనం ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టేసుకోవాలి. కొంచెం ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిసేపు మంచిగా పెట్టేసి తర్వాత దాన్ని రౌండ్గా తిప్పుకోవాలన్నమాట. రౌండ్గా తిప్పుకుంటూ కాల్చుకుంటే బాగా నీట్గా కాలిపోద్ది, అడుగునంతా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు మనకి హోల్స్లోంచి కూడా బయటకు కనిపిస్తుంటుంది రెడ్గా కాలినట్టుగా. అప్పుడు తీసేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక ప్యాన్లో పెట్టాను. ఇంకో ప్యాన్లో ప్యారలల్గా ఇంకో స్టవ్ మీద పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట. సరే మోక్ష, ఇది అయిపోయేలోపు మరి నేను క్వశ్చన్ అడిగాను కదా నిన్ను స్టార్టింగ్లో, గుర్తుందా క్వశ్చన్? అది గుర్తుంది మమ్మీ. ఆన్సర్ చేస్తావా దానికి? ఆన్సర్ చేస్తాం మమ్మీ. సరే, ఒకసారి నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయి. ఐ డోంట్ హ్యావ్ ఏ మౌత్ బట్ వాటర్ కిల్స్ మీ, వాట్ ఐ యామ్? ఫైర్. ఫైర్. ఎందుకు ఫైర్? ఎందుకంటే వాటర్ని ఫైర్ చంపుతుంది. ఎస్, మనము ఫైర్ పైన వాటర్ వేసినప్పుడు ఏమవుద్ది, అది ఆరిపోద్ది. అందుకని వాటర్ కిల్స్ మీ అని చెప్పింది అది. మా వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరి ఆ ఒక్క బటన్ మర్చిపోకు, ఆ సబ్స్క్రైబ్ బటన్. మొత్తం ఫ్యామిలీ కలిసి ఆ బటన్ని నొక్కు.